ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడుపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. భారీ పేలుడు ఘటన కేసును జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకు అప్పగించింది. దీనిపై ఇప్పటికే ఢిల్లీ పోలీసులు ఉపా చట్టం, ఎక్స్ప్లోజివ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ఢిల్లీ పేలుడు ఘటనలో ఇప్పటి వరకు ఆల్-ఫలా యూనివర్సిటీలో పనిచేస్తున్న 6 జూనియర్ డాక్టర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. 2019 నుంచి ఎంబీబీఎస్ కోర్సులు అందిస్తున్న ఆల్-ఫా యూనివర్సిటీలో చదువుతున్న వారిలో 40% కాశ్మీరీలు ఉండటం విశేషం. ఆల్-ఫలా యూనివర్సిటీలోనే ఎర్రకోట కారు పేలుడు పాల్పడిన డాక్టర్ ఉమర్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. ఈ ఉగ్రకుట్రలో భాగస్వామి అయిన డాక్టర్ షాహీన్ వెనుక ఏకంగా జైషే మహ్మద్ నెట్వర్క్ ఉన్నట్టు తెలుస్తోంది. ఆ సంస్థ మహిళా విభాగంలో ఆమె కీలక పాత్ర పోషిస్తోంది. ఈ క్రమంలో ఆమెను అరెస్టు చేసిన అధికారులు కీలక విషయాలు రాబట్టినట్లు తెలుస్తోంది. ఢిల్లీ పేలుడుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఉన్నత స్థాయి భద్రతా సమావేశం జరిగింది. ఢిల్లీ కారు పేలుడుపై వెనుక ఉన్న ప్రతి కుట్రదారుని వేటాడాలని అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు. పేలుడుకు కారణమైన ప్రతి ఒక్కరూ భద్రతా సంస్థలు పూర్తి ఆగ్రహాన్ని ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఎర్రకోట కారు పేలుడు ఘటనపై ఢిల్లీ పోలీసులు కేంద్ర హోంశాఖకు ప్రాథమిక దర్యాప్తు నివేదిక అందజేశారు. జైషే మహ్మద్ ఉగ్ర సంస్థకు ఫరీదాబాద్ డాక్టర్లకు ఉన్న సంబంధాలు, జమ్మూ కాశ్మీర్ పోలీసుల దర్యాప్తు అంశాలను జోడిస్తూ ఎర్రకోట కారు పేలుడు ఘటనపై హోంశాఖకు ఢిల్లీ పోలీసులు నివేదిక అందజేశారు. ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 13కు చేరింది. 20 మందికి పైగా గాయపడ్డారు.